లేచిలబడండి. దేవునికి ఆరాధన చేద్దాం. కొద్ది నిమిషాలు దేవుని నామాన్ని గణపరచుదాం. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుని నామాన్ని మహిమపరచుదాం. ప్రభువా, ఈరోజు నీవు నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నన్ను దీవించండి, నన్ను ఆశీర్వదించండి. ప్రభువా, నీకే వందనాలు, వందనాలు యేసయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడవు నైనా, అద్భుతకరుడవు ప్రభు, ఆశ్చర్యకరుడవు ప్రభు, ఆలోచనకర్తవు నైనా, బలవంతుడవు తండ్రి. నీకు స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కలవరిలో బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా అని పాడబాడుతూ దేవుని ఆరాధన చేద్దాం, దేవుని గణపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప దేవుడా, అద్భుతకరుడా, మీకే మహిమ, నీకే స్తుతి, మీకే స్తోత్రాలు, మీకే. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువా, మీకే మహిమ కలుగునుగాక, మీకే స్తుతి కలుగునుగాక, మీకే స్తోత్రాలు కలుగునుగాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, తులువల మధ్యలో వేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా. నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా.
అందరం దేవుని స్తుతిద్దాం. యేసయ్య మన కొరకు కలువరి శిలువలో బలైపోయాడు.
అందరం రెండు చేతులు పైన. యేసయ్య నిలువెల్ల మన కొరకు నలిగిపోయాడు. ఒక్కసారి ఆ సిలువను జ్ఞాపకం చేసుకోండి. ఈ లెంట్ డేస్ లో, ఈ పునరుద్ధాన దినమందు మరొక మారు యేసయ్య సిలువ ధ్యానం చేద్దాం. ఆయన మన కొరకు, మన పాపముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు సిలువలో, ఆ సిలువలో, ఆ ఘోర కల్వరిలో అందరూ కూడా
మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన మా యేసు రక్షక, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ పునరుద్ధాన దినమందు మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేల కొలది దూతలతో పొగడబడుచున్న మీ ఘనమైన నామాన్ని స్తుతించే భాగ్యం మా అందరికీ ఇచ్చారు. ప్రభువా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొద్ది నిమిషాలు నీ వాక్య ధ్యానము చేయబోచుండగా పరిశుద్ధాత్మ దేవుడా, మీరే నాతో మాతో మాట్లాడండి. నీ సిలువ ధ్యానం చేయడానికి, నీ సిలువను గురించి పాడడానికి, నీ సిలువను గురించి వివరించడానికి మీరిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన నీ ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ కాపుదల, భద్రత, క్షేమము మాకు, మా కుటుంబాలకు నాయనా ఈ మార్చి నెల ఆఖరి రోజు వరకు, నాయనా యొక్క ఆఖరి ఆదివారం వరకు నీ రెక్కల నీడలో మమ్మల్ని అందరినీ భద్రపరచావు. అందును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఈ సమయంలో నాయనా అనుకోని రీతిగా మా మధ్యకు వచ్చిన నీ ప్రియబిడ్డలు ప్రభువా దయాకర్ గారు, ధరణి, తనకిచ్చిన పిల్లలు కరుణను ప్రభువా ఖమ్మం నుంచి తీసుకొచ్చినటువంటి బిడ్డలను బట్టి మీ స్తోత్రం. శేఖర్ బాబును బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకే మహిమ కలుగునుగాక. నాయన అద్భుతంగా బిడ్డల కాపాడుతున్నావు, మీకు స్తోత్రాలు. అలాగే తండ్రి, కూడి వచ్చిన నీ బిడ్డలందరినీ మీరు దీవించి పంపుమని నీ బలిష్టమైన చేతులకు అందరిని అప్పచెప్తూ ఉన్నాం. యేసయ్యా, మీకే వందనాలు. నాయన నీ వాక్యము ధ్యానిస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడా, నీ సిలువలో ఉన్న శక్తిని మరొకసారి మాకు జ్ఞాపకం చేయి, సహాయం చేయమని యేసు నామమును బట్టి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అందరూ కూడా కూర్చోండి. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసయ్య నామములో మరి నా యొక్క శుభాలు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు ప్రత్యేకించి ఖమ్మం నుండి కరుణ వాళ్ళు, అలాగే ధరణి దయాకరు వారి కుటుంబము హైదరాబాద్ నుండి అనుకోని రీతిగా మన మధ్యకు వచ్చారు. వారికి వందనాలు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను బలపరిచి దీవించి ఆశీర్వదించును గాక. ఈ సమయంలో ఈ యొక్క లెంట్ డేస్, శ్రమల దినాలు, అలాగే దాదాపుగా మరి సగం రోజులు అయిపోవచ్చాయి. దేవుని బిడ్డలారా, దేవుని పిల్లలముగా, దేవుని బిడ్డలముగా దేవుని సన్నిధిలో ప్రతిరోజు యేసయ్య మన కొరకు శ్రమపడి, బాధపడి, మన కొరకు తన ప్రాణార్పణము చేసిన ఈ శిలువ దినాలను జ్ఞాపకం చేసుకుంటూ మరి మనము దేవుని సన్నిధిలో ఇంకెక్కువగా ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. మరి ప్రస్తుత కాలంలో భయంకరమైన రోజుల్లో మనం ఉంటూ ఉన్నాం. వాతావరణ పరిస్థితులు, అలాగే ప్రపంచ దేశాలలో యుద్ధ మేఘాలు, అలాగే మనకు తెలుసు మరి థాయిలాండ్, అలాగే మయన్మార్లో మొన్నటి దినమందు భయంకరమైన భూకంపం. అలాగే మీకు తెలుసండి, పోయిన వారంలో మన యొక్క తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన పరిచర్య చేసే ఒక దేవుని సేవకుడు, సైనికుడు, మరి దేవుని దాసులు పాస్టర్ ప్రవీణ్ పగడాల వారు ప్రభువునందు నిద్రించారు, ప్రభు దగ్గరికి వెళ్ళారు. భయంకరమైన సంఘటనలు మనము చూస్తూ ఉన్నాం. ఇవన్నీ చూస్తూ వింటూ ఉన్నప్పుడు దేవుని పిల్లలముగా ఒక ధైర్యం తెచ్చుకొని, దేవుడు ఉన్నాడు, ఆయన కొరకే ఇక బ్రతకాలి, ఆయన కొరకే ఇక జీవించాలి, ఆయన రాజ్యములో వారసులముగా ఉండడానికి ఏ శ్రమ అయినా, ఏ కష్టమైనా, ఏ దుఃఖమైనా, ఏ బాధ అయినా, ఆఖరికి మరణమే వచ్చినా యేసయ్య కొరకు నిలబడాలని ఒక మంచి సంకల్పంతో మనము ముందుకు సాగాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అదే రోజు ఇంకా వేరే పాస్టర్ గారు కరీంనగర్లోను, హైదరాబాద్లోను ఇంకో పాస్టర్ గారు వారు కూడా ప్రభు దగ్గరికి వెళ్ళారు. వారి కుటుంబాల కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాను. అలాగే మన సంఘ సభ్యులు సుదర్శన్ గారు పోయిన వారంలో భయంకరమైన బలహీనతతో హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వారికి జాండీస్ కామెర్లు అయ్యాయి. తర్వాత వారికి లివర్ అంతా కూడా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతమైన స్వస్థతనిచ్చారు. ఈరోజు ఉదయకాలమే మరి సుదర్శన్ గారే ఫోన్ చేసి దేవుడు దయ వలన, మీ అందరి ప్రార్థన వలన దేవుడు నన్ను బాగు చేశాడని సాక్ష్యం చెప్పాడు. హల్లెలూయా.
దేవుడు త్వరగా డిశ్చార్జ్ చేసి తీసుకొచ్చేటట్లుగా మీరందరూ కూడా ప్రార్థించాలని ప్రభు నామములో నేను కోరుతూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘాన్ని ప్రేమించి ఈ చిన్న మందను ప్రేమించి వస్తున్న మీ అందరికీ ప్రత్యేకించి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. మరి దేవుని కృపచేత సలోమి గారు, రవీందర్ గారు వారి కుటుంబం అయితేమి, అలాగే సహోదరి సుకీర్తి వాళ్ళ కుటుంబం, మరి నూతనంగా బిడ్డ అయితే ఇక్కడికి వచ్చినప్పటి నుండి ఈ మందిరానికి వస్తూ దేవుని గణపరుస్తూ ఉన్నారు. కేసారము నుండి అలాగే ఉన్న మిగతా వాళ్ళంతా పాత వాళ్ళే. దేవుని కృపచేత మీ అందరిని బట్టి కూడా నేను దేవుణ్ణి గణపరుస్తూ ఉన్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి చదవబడిన వాక్యాలు కొన్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, ఈ సమయంలో నిజంగా సిలువకు ఎంత ప్రాధాన్యత ఉందో, ప్రపంచంలో ఉన్న ఈ దేశములన్నిటిలో క్రైస్తవుడుగా గుర్తుపట్టాలంటే సిలువ, క్రాస్ మీ అందరూ తెలుసు. దేవుని బిడ్డలారా, సిలువకు శక్తి ఉంది, సిలువలో బలం ఉంది. ఇద్దరి దొంగల మధ్యలో యేసయ్య మరి వారిద్దరి నడుమన ఆయన సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆయనే దేవుడు. మనిషిగా మరి 100% మనిషిగా కనబడ్డాడే కానీ ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన మానవాళంతటి కొరకు మన రక్షణ ఇవ్వడానికి ఆయన ఎంతగానో తగ్గించుకొని ఇద్దరి దొంగల మధ్య దొంగలకేసే సిలువను ఆయనకు వేసినప్పటికీ ఆయన వాటిని భరించి మన కొరకు తన ప్రాణార్పణ చేసి ఈరోజు మనకు రక్షణ అనుగ్రహించాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. ఈ సిలువలో ఉన్న శక్తి చాలామందికి తెలియదు. దేవుని బిడ్డలారా, సిలువ అంటే శ్రమ, సిలువ అంటే బరువు, సిలువ అంటే భారమైనది, సిలువ అంటే మరి చాలా వరకు హీనమైంది కూడా. సిలువ అంటే ఆ సిలువ బరువైనటువంటి సిలువ, దొంగలకు వేసేటువంటి సిలువలో యేసయ్య బలైపోయాడు. అంతగా తగ్గించుకున్నాడు. అంతగా తగ్గించుకున్నాడు గనక ఈ భూమి మీద ఉన్న ప్రజలకు భూమిని ఆకాశాన్ని సృష్టించిన దేవుడిగా, రక్షకుడిగా కొనియాడబడుతున్నాడు. హల్లెలూయా. తన్ను తాను తగ్గించుకొని వాడు ఏమవుతాడట? యేసుప్రభు అది చూపెట్టిపోయాడు మనకు. కనుక ఇక్కడ చేరిన మనందరం కూడా దేవుని శక్తిని కలిగి ఉన్నాము. శోధన సహించువాడు, శోధన జయించువాడు ధన్యుడు. శోధనలను రాకమానవో. యేసయ్య ఈ లోకములో జీవించింది కేవలము 33.5 సంవత్సరాలు మాత్రమే. 3.5 సంవత్సరాలు ఆయన సువార్త పరిచర్య చేశాడు. గలిలయ, సమరయ ఆ ప్రాంతం అంతటా తిరిగి యేసు నేనే దేవుడని కనపరుచుకున్నాడు. ఆఖరికి ప్రపంచపు నడిబొడ్డైనటువంటి ఇజ్రాయేలు దేశంలో ఆయన ప్రపంచ మానవాళంతటి కొరకు బలి అయిపోయాడు. తన యొక్క ప్రాణదానము చేశాడు, రక్తాన్ని చిందించాడు. ఒక బలి పశువుగా ఆయన యొక్క రక్తము చేత మన పాపాలన్నీ కూడా క్షమించేశాడు. హల్లెలూయా. అందుకే సిలువకు చాలా ప్రాధాన్యత ఉంది. నేను కూడా చూస్తున్నప్పుడు అనేక వివాహాలు జరిగించాను. మరి గ్రామాలలో ఉన్న పేద ప్రజలు వాళ్ళు పెళ్లి చేసుకునేటప్పుడు వాళ్ళ ఒక మంగళసూత్రం మీద చిన్న క్రాస్ ఉంటుంది, సిలువ ఉంటుంది. ఎందుకు వేసుకుంటున్నారంటే వాళ్ళకు ఒక ధైర్యం. హల్లెలూయా. క్రైస్తవుడిగా గుర్తుపట్టాలంటే సిలువ గుర్తుంటుంది. అలాగే సిలువకు ఒక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ఈ సిలువకు ప్రత్యేకమైన ప్రాధాన్యత ఎందుకు వచ్చింది? ఈ దొంగలకు వేసే సిలువ 2 మరి కట్టెలు, మరి నిలువు కొయ్య, అడ్డు కొయ్యగా ఉన్న ఒక కర్రకు ఇంత ప్రాధాన్యత వచ్చింది. ఎందుకంటే యేసయ్య ఆ సిలువ మీద ఉన్నందుకే. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. యేసు ఆ సిలువ మరణాన్ని పొందినందుకే ఆ సిలువ ప్రాధాన్యత సంచరించుకుంది. దీనిని చాలామంది ఏం చేస్తున్నారంటే, అందుకే చదువుకున్న వాక్యంలో అపోస్తలుడైన పౌలు 1 కొరింథీలో ఉన్న పత్రిక రాస్తూ ఉన్నాడు కొరింథీ సంఘానికి. 1వ అధ్యాయం 18వ వచనంలో ఈ సిలువ శక్తి ఏంటో అక్కడ రాయబడుతూ ఉంది. చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. హల్లెలూయా. చూడండి, ఈ రోజుల్లో దైవ సేవకులను ఎక్కడ దొరికిన వారిని అక్కడ చంపేస్తూ ఉన్నారు. క్రైస్తవ్యం అనేది కనబడకుండా చెయ్యాలనేది దేవుని యొక్క సన్నిధిలో జీవిస్తున్న పాస్టర్స్ను, అలాగే సేవకులను, సంఘాలను అంతమొందించాలని దుష్టుడు పన్నాగముతో
రకరకాల హింసాకాండ జరిగిస్తూ ఉన్నాడు. అది వారికి వెర్రితనము. నశించుచున్న వారికి సిలువ అంటే ఏమైందట? వెర్రితనము. అదే మనకు రక్షింపబడుచున్న మనకు, రక్షణ పొందిన మనకు ఆ సిలువ శక్తి ఏంటో, ఆ సిలువలో ఉన్న మర్మం ఏంటో, ఆ సిలువ ఎందుకు ఈరోజు అది శక్తివంతమైందో ఈ వాక్యము స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అందుకే రక్షింపబడే మనకు ఈ సిలువ ఏమైందంట? శక్తి. అందరూ ఒకసారి చెప్దాం, ఏమైందండి? శక్తి అయింది. అందరు గట్టిగా దేవుని స్తోత్రాలు చెప్దాం. సిలువలో శక్తి దాగి ఉంది. యేసయ్య దాని మీద చనిపోయారు, బలైపోయారు, రక్తాన్ని చిందించారు కనుక సిలువకు ఒక ప్రత్యేక స్థానము సంచరించుకుంది. దేవుని బిడ్డలారా, నశించే వారికి అది వెర్రితనం. చాలామంది మనల్ని అపహసిస్తారు. చాలామంది సిలువను వెంబడిస్తున్న మనల్ని, అనగా యేసయ్యను వెంబడిస్తున్న మనల్ని, ఇదిగో లోక పాపమును మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్లగా ఉన్న ప్రభువును వెంబడిస్తున్న మనల్ని చూస్తే కొంతమందికి వెర్రితనం. చాలా చులకనగా చూస్తారు, చాలా హీనంగా చూస్తారు. వీరు తక్కువ జాతి అనుకుంటారు, లేకపోతే వీరు చాలా 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 మైనారిటీస్ అనుకుంటారు. కానీ మనలోనే ఏం దాగి ఉంది? శక్తి. హల్లెలూయా. దేవుని శక్తితో ఉన్న ప్రజల మనం ఎన్నడూ కూడా ఏ విషయంలో కూడా అధైర్యపడకుండా దేవుని శక్తి మనలో దాగి ఉంది. సిలువలో ఏముందండి? శక్తి దాగి. నశించుచున్న వారికి ఈ సిలువ అంటే వెర్రితనమో, రక్షింపబడి మనకేమైంది? దేవుని శక్తి అయి ఉన్నది. కనుక ఏ విషయంలో కూడా సిలువను ధరించి లేక సిలువ మోసిన ప్రభువును వెంబడిస్తున్న మనము శక్తి పొంది ఉన్నాము. అధైర్యపడకుండా ధైర్యంగా సాగిపోవలసిన వారం అంటున్నాం. ఈ యొక్క సిలువ గురించి కొన్ని మాటలు చదువుకుందాం. చదవండి, కింది వచనమా? అదే వచనంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, నశించుచున్న వారికి ఇదేమైంది? వెర్రితనం. రక్షించబడిన మనకేమైంది? దేవుని శక్తి దాగి ఉంది. తర్వాత ఎఫెసీ పత్రిక తీయండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తన సిలువ వలన దాని ద్వారా వీరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలనని. దేవుని బిడ్డలారా, ఈ సిలువ మీద, ఈ సిలువ ద్వారా మరి దేవుడు దేవునికి మనుషునికి ఏమి కలగజేశాడట? సమాధానం. అందరూ ఒకసారి చెప్పండి, ఏం చేశాడు? సిలువ ద్వారానే తండ్రి అయిన దేవునికి మానవులకు యేసుక్రీస్తు ఏం కలగజేశాడు? సమాధానము. సిలువ వేయబడకపోతే, యేసుక్రీస్తు సిలువలో చనిపోకపోతే ఈరోజు దేవునికి మనకు సమాధానము వచ్చేది కాదు. అందుకే సిలువకు ఒక ప్రత్యేకత స్థానము సంచరించుకుంది. హల్లెలూయా. సిలువే దేవుడిగా దాన్ని ఆరాధించకూడదు. కానీ దేవుని బిడ్డలారా, సిలువను యేసు ప్రభు వాడాడు గనక, సిలువను యేసు ప్రభు కొరకు వాడాడు గనక, వాడి ఉన్నారు గనక, అందుకే ఆ సిలువకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, దేవుడిచ్చాడు. దేవుని బిడ్డలారా, అది రక్షింపబడుతున్న మనకు సిలువ ఏమైంది? శక్తి అయినది. అలాగే గలతీ పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం త్వరగా చదువుకుందాం. 6వ అధ్యాయం 14వ వచనం చదవండి. అయితే మన ప్రభువైన యేసుక్రీస్తు సిలువయందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమగునుగాక. హల్లెలూయా. అపోస్తలుడైన పౌలు గలతీ సంఘానికి చెప్తున్నాడు, ఓ గలతీయులారా, యేసుక్రీస్తును నమ్మిన నేను, యేసుక్రీస్తు అనేటువంటి దేవుడు నా కొరకు ప్రాణం పెట్టడానికి కేవలము ఆ సిలువే, ఆ సిలువ మరణము ద్వారానే నేనేమైనాను యేసయ్యకు, దాని గురించి నేను అతిశయపడుతున్నాను.
దాని గురించి నేను గర్విస్తున్నాను, దాని గురించి నేను సంతోషపడుతున్నాను. సిలువ లేకపోతే, సిలువ మరణము లేకపోతే ఆ యేసయ్య రక్షకుడు అనేవాడు నాకు దొరికేవాడు కాడు. అందుకే నేను సిలువ విషయంలో అతిశయపడుతున్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. నా యొక్క చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మా గ్రామంలో మా అమ్మ ఎవరికైనా, మా అమ్మగారు ప్రార్థన చేయాలంటే ఆమె ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట చెప్పి పంపేది. అమ్మా, నీ మీదికి ఏలాంటి చీకటి దయ్యాలు చేతబడులు పనిచేయకుండా ఉండాలంటే, నీ అనారోగ్యం తొలగిపోవాలంటే నా ప్రార్థనతో పాటు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నువ్వు ఒక ధ్యానం చేయమ్మా. ఊరికి అదే అనుకో, ఊరికి అదే మాట్లాడో. ఏం మాట్లాడాలమ్మా అంటే, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. అందరూ చెప్పండి, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే. అంటే యేసయ్య కార్చిన రక్తంలో, ఆ సిలువ మీద పడిన శ్రమలో, రక్తంలో ఏముందంట? జయం ఉంది. ఆఖరికి ప్రార్థన అయిపోయిన తర్వాత కూడా మనం పెంతెకోస్తు సంఘాల్లో మనకు నేర్పించింది ఏంటంటే, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. హల్లెలూయా. అంటే యేసయ్య రక్తములో, సిలువ ద్వారా కార్చబడిన రక్తములో మనకు జయం ఉంది. అందుకే సిలువ గురించిన అతిశయము. హల్లెలూయా. చాలామంది యేసయ్యను నిందిస్తుంటారు, అవమానిస్తారు. నిజంగా నువ్వు దేవుడు అంటారు. అందులో ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగ ఏమంటాడు? నిజంగా నువ్వు దేవుని కుమారుడవైతే, నిజంగా నువ్వు దేవుడివైతే నిన్ను నువ్వు రక్షించుకొని ఈ సిలువ మీద నుంచి మమ్మల్ని కూడా రక్షించరాదని హేళన చేసిన వారున్నారు. యేసుప్రభు అంత గొప్ప దేవుడై ఉండి ఆ బరువైన సిలువను ఎందుకు మోయాల్సి వచ్చింది? ఆ బరువైన సిలువ మీద ఎందుకు బలి కావలసి వచ్చింది? ఆ సిలువకు మేకులతో యేసుప్రభుని ఎందుకు ఆ విధంగా బంధించాల్సి వచ్చిందని చాలామంది ఆయనను రకరకాలుగా, ఇప్పటికీ ఈరోజు కూడా ఆ సిలువలోనే ఆ మేకులు పీక్కోలేని వాడు దేవుడు ఎలాగయ్యాడని చాలామంది విమర్శనాత్మకంగా మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు రక్తము చేత, అందుకే పౌలు అంటున్నాడో, ఈ సిలువ ద్వారా నాకేం కలిగింది? నేను అతిశయపడుతున్నాను. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనందరం కూడా సిలువను గూర్చిన వార్త నరులకు అది వెర్రితనము. దేవుని బిడ్డలమైన మనకు ఏమైంది? దేవుని శక్తి. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎక్కువగా ప్రార్థన చేస్తాం, అందరు తల మీద పెట్టి, చాలామంది కుడి చేయి తల మీద పెట్టి ప్రార్థన చేస్తాం. ప్రార్థన అయిపోయాక ఏం చేస్తాము? సిలువ గుర్తేసుకుని, అంటే దాని మీద ఒక ప్రత్యేకమైన నమ్మకం. హల్లెలూయా. నశించుచున్న వారికి వెర్రితనము, రక్షింపబడ మనకు ఏమైంది? దేవుని శక్తి. తర్వాత ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడెను, మరణము పొందునంతగా, అనగా సిలువ మరణము పొందునంతగా, సిలువ మరణము పొందునంతగా ఏం చూపెట్టాడు? ఆయన మనుషులు కనబడడానికి నిజంగా మన మనుషుని పోలికగా పుట్టి దేవుడయ్యుండి, ఆ దేవాది దేవుడు కన్య మరియ గర్భములో నుండి ఆయన ఈ లోకానికి వచ్చి, ఆయన దేవుడుగా ఉండి మనుషుని రూపము ధరించుకొని, మరి దొంగలకు వేయబడే సిలువ మీద ఆయనకు కూడా సిలువ వేశారంటే ఎంత తగ్గించుకున్నాడో. హల్లెలూయా. దేవుడుగా ఉండి మనిషిగా రావడానికి తగ్గించుకున్నాడు. అంత మాత్రమే కాదు, మానవులందరి కొరకు పాప పరిహారార్థమై బలి కావడానికి దొంగలకు వేయబడినటువంటి సిలువలలో ఒక సిలువ మీద ఆయన వ్రేలాడాడు గనుక ఆయన మన కొరకు తగ్గించుకున్నాడు. హల్లెలూయా. అలా ఆ సిలువను చూస్తున్న మనం కూడా దేవుని దగ్గర ఏం చేయాలమ్మా? తగ్గించుకోవాలా. పిలాతు తీర్పు చెప్పేటప్పుడు ఆయన చాలా 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 బాధపడుకుంటూ చెప్పాడు. యూదులందరూ ఏమంటున్నారు? బరబ్బాను విడుదల చేయండి. గజ దొంగ అయిన బరబ్బాను చెరసాల్లో వేశారు, బందీగా సంఖ్యలతో బిగించి ఆ యొక్క చెరసాల్లో బంధించారు. మరి యేసు ప్రభు నీతిమంతుడు, పరిశుద్ధుడు, మరి పవిత్రుడు. ఆయన ఏమంటున్నారు తెలుసా? యేసు ప్రభుకు సిలువ వేయండి, బరబ్బాను విడిపించండి. చూడండి ఎక్కడుందండి న్యాయం. అందుకే పిలాతు లోపలికి వెళ్ళి బాగా మరి ఆలోచించి అయ్యో, నీతిమంతునికి నేను సిలువ వేయాల్సి వస్తుందే, నాకు ఏ పాపం ఆయనలో కనబడట్లేదు, ఏ లోపము లేని వ్యక్తిగా ఉన్నాడు, ఆయనలో ఏ నేరము నాకు
కనబడట్లేదు. ఒకవేళ తీర్పు చెప్పితే ఆ తీర్పు ఇది నాకు నా పిల్లలకు శాపముగా ఉండకుండా ఉండునుగాక అని పళ్ళెంలో చేతులు కడుక్కొని ఆ నీళ్లు తెచ్చి ఎవరి మీద చల్లుతాడండి? ఇజ్రాయిల్ మరి యూదుల మీద చల్లుతాడు. ఇప్పటికీ యూదులందరూ చల్లా చెదురైపోయారు. ఇప్పుడే మళ్ళా వాళ్ళ దేశానికి వాళ్ళు వెళ్తున్నారు. నేటికి కూడా అక్కడ యుద్ధం జరుగుతూనే ఉంది. వాళ్ళకి నెమ్మది, శాంతి, సమాధానము లేదు. ఎందుకు? పిలాతు అన్నాడు, ఇదిగో ఈ శాపము నాకు నా పిల్లలకు తగలకుండా ఉండునుగాక. మీరు అరుస్తున్నారు, కేకలేస్తున్నారు, యేసును సిలువ వేయమంటున్నారు కనుక ఇదిగో ఈ పాపం మీకు మీ పిల్లల మీద ఉండును అని ఆయన సిలువ తీర్మానం చేశాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనం యేసయ్య ఆయన తన్ను తాను రిక్తునిగా చేసుకొని ఆయన దేవుడై ఉండి ఆయన మానవుడిగా పుట్టి ఇద్దరు దొంగల మధ్య ఆయన కూడా సిలువ వేయబడి ఆయనకు ఆయనే తగ్గించుకున్నాడు. హల్లెలూయా. ఈ యొక్క సిలువను గూర్చినటువంటి వార్త మన జీవితాల్లో ఎలాంటి హెచ్చింపుకు వెళ్లకుండా మనం కూడా సిలువను చూస్తున్నప్పుడు ఏం చేయాలా? తగ్గించుకోవాలి. అందరు చెప్పండి, ఏం చేయాలండి? తగ్గించుకోవాలి. తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడతాడు. ఈరోజు ప్రపంచమంతా యేసే దేవుడు, యేసే రక్షకుడు, యేసు ద్వారానే మోక్షము దొరుకుతుంది, యేసే సజీవుడు, మరణాన్ని గెలిచి లేచాడని చెప్పడానికి గల కారణం ఆయన సిలువ మీద తన్ను తాను తగ్గించుకున్నాడు. ఈరోజు ప్రపంచమంతా ఆయనే దేవుడని పొగడుతున్నారు. హల్లెలూయా. ఆయనే రక్షకుడని ఆయనను స్తుతిస్తూ ఉన్నారు, ఆయన గణపరుస్తూ ఉన్నారు. దాని రహస్యం అదే. ఇక్కడ కూర్చున్న క్రైస్తవులమైన మనం సిలువను చూస్తున్నప్పుడల్లా నీకు నువ్వు తగ్గించుకోవాలా. నీకెంత డబ్బు ఉన్నా, ఎంత మంచి హోదా ఉన్నా, ఎంతమంది ఉన్నత స్థాయి ఉన్నా, సిలువ దగ్గరికి వచ్చేసరికి యేసయ్యను చూస్తున్నప్పుడు యేసయ్య దేవుడై ఉండి ఇద్దరు దొంగల మధ్య సిలువ వేయబడిన ఆ యొక్క తగ్గింపు చూస్తే వెంటనే మనలో కూడా అదే తగ్గింపు రావాలా. దేవుని బిడ్డలారా, మనము తగ్గించుకొని దేవుని నామాన్ని ఘనపరుస్తూ ఉండాలా, మహిమపరుస్తూ ఉండాలా. అలాగే కొలసి పత్రిక తీయండి. కొలసి పత్రికలో దేవుని వాక్యం చదువుకుందాం. 2వ అధ్యాయం 14వ వచనం. మరియు అపరాధముల వలనను మన మీద రుణముగాను మేకులతో సిలువకు కొట్టి, దేవుని బిడ్డలారా, మన మీద ఉంచబడినటువంటి శాపం, పాపమంతా కూడా యేసుక్రీస్తు ద్వారా సిలువకు కొట్టి, మేకులతో కొట్టి. హల్లెలూయా. యేసయ్య ఊరికనే సిలువ మీద వేలాడి చనిపోలేదో. మనకు ఉన్న శాప పాపములన్నీ ఆ సిలువకు కొట్టి, యేసయ్య చేతులకు మేకులు కొట్టుటను బట్టి ఈ చేతులతో చేసిన ప్రతి పాపం, ప్రతి శాపం, మన తలకుతో చేసినటువంటి ఆలోచనలను బట్టి తలకు ముళ్ళ కిరీటం, కాళ్ళతో పరిగెత్తి చేసిన పాపాన్ని బట్టి కాళ్ళకు మేకులు, ప్రతి ఒక్క మరి గాయము యేసయ్య రక్తాన్ని మన కొరకు చిందించింది. హల్లెలూయా. అందుకే ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరము దేవుని బిడ్డలారా, యేసయ్యను చూస్తే మనకు జాలనిపిస్తుంది. చాలామందికి యేసు ప్రభు సిలువ మోస్తుంటే యెరూషలేము వీధుల్లో అమ్మలక్కలు, స్త్రీలందరూ కూడా ఏడుస్తున్నారంట. ఏడుస్తుంటే యేసయ్య ఏమన్నాడండి? అమ్మలారా, ఈ బరువు నేను మోయాల్సిందే, కానీ మీరు మోసే బరువులున్నాయే. ఏంటి ఆ బరువులు అంటే? యేసయ్య అన్నాడు, నా కొరకు ఎవరు ఏడవలసిన పని లేదు, మీ కొరకు, మీ పిల్లల కొరకు దుఃఖించండి. వారి భవిష్యత్తు బాగుండడానికి, వారి కుటుంబాలు బాగుపడడానికి, వారు ఆరోగ్యంగా ఉండడానికి ఇక్కడ చేరిన మనందరం కూడా యేసయ్య అంతగా మనకు సమర్పించుకున్నాడు. యేసయ్య అంతగా మన కొరకు తగ్గించుకొని ఆ సిలువను మనకు చూపిస్తున్నాడు. సిలువను చూడగానే మనకేదో మరి నిలువుటు, మరి అడ్డపు కొయ్యగా కనబడుతుంది, చక్కగా కనబడుతుంది. కానీ అందులో ఉన్న రహస్యం ఏంటో తెలుసా? మన పాపములన్నీ ఆ సిలువకు యేసయ్య మేకుల చేత కొట్టబడ్డాయి. హల్లెలూయా. ఆ సిలువ మరణము ద్వారా యేసయ్య ఇప్పుడు మన పాపాలన్నీ ఏం చేశాడండి?
క్షమించేశాడు, మన పాపాలన్నీ తుడిచివేశాడు, కనబడకుండా చేశాడో ఈరోజు ఆ శిలువ మరణము ద్వారానే మన పాపములో నుంచి బయటకు వచ్చాం. కనుక చాలా జాగ్రత్తగా మన విశ్వాస జీవితంలో శిలువను ధ్యానిస్తూ చాలా వరకు ఏం చేస్తారంటే ఈ లెంట్ డేస్లోనే, ఈ శ్రమల దినాలలోనే ఆ శిలువను ధ్యానిస్తూ ఉంటారు, ఆ శిలువను గురించిన వార్త వింటుంటారు, ఆ శిలువను గురించిన శక్తిని గ్రహించలేక బాధపడుతూ ఉంటాం. అందుకే ఈ రోజు నుండి రక్షింపబడుచున్న మనకు ఈ యొక్క శిలువ ఏమైంది? దేవుని శక్తి దాగి ఉంది. ఎందుకు దాగి ఉందంటే మన పాపములన్నీ ఆ శిలువ మరణము ద్వారానే కొట్టివేశాడు. తర్వాత చదువుకున్న వాక్యము రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. రోమా పత్రిక తీయండి. మనము ఇకను పాపములకు దాసులము కాకుండానట్లు, పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా ఏమైపోయింది? ఎప్పుడైతే యేసయ్య సిలువ వేయబడ్డాడో మన ప్రాచీన స్వభావం ఇదిగో పాతవి గతించెను, క్రొత్తవి మొదలాయన్. పాత బ్రతుకు, పాత రోత జీవితం, పాత బ్రతుకంతా కూడా యేసు ప్రభు సిలువతో పాటు మన పాపాలు కూడా ఏమైపోయాయి? సిలువకు వేయబడ్డాయి. హల్లెలూయా. ఇక మనం జీవించు వాళ్ళం, ఇక మనం కాదట. ఎవరున్నారు మనలో? క్రీస్తు. చదవండి. ఏమనగా మనము క్రీస్తుతో కూడా చనిపోయిన ఎడల ఆమేన్. అందరం ఆమేన్ చెప్దామా? ఆయనతో సిలువ వేయబడ్డాము, ఆయనతో మన పాపాలన్నీ సిలువలో వేయబడ్డాయి. ఇప్పుడు ఇక మనందరం ఎవరిలో జీవిస్తున్నాము? ఆయనతో కూడా జీవిస్తున్నాం. అందరికి ఎంతమందికి నమ్మకం ఉందండి ఈ మాట మీద? హల్లెలూయా. మనందరం ఎవరితో పాటు జీవిస్తున్నాము? యేసుతో పాటు. అందరు చెప్పండి, మన ఒంటరోలమా? ఆ సిలువ మరణము ద్వారా యేసు మనతో ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య నాతో నీతో ఉన్నాడో. ఆ సిలువ మరణమే లేకపోతే యేసయ్యతో జీవించే వాళ్ళము మనము కాదు. ఎవరున్నారు ఇప్పుడు మనతో పాటు? నువ్వు ఒంటరిగా వెళ్ళినా, నువ్వు ప్రయాణంలో ఉన్నా, నువ్వు ఇంకెక్కడున్నా యేసయ్య నీకు నాకు తోడుగా ఉండి మనల్ని నడిపిస్తాడు. కనుక మనం ఆ పడకుండా ధైర్యంగా సాగిపోవాలి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 24వ వచనం చదువుకుందాం. క్రీస్తు యేసు సంబంధులు దాని ఇచ్ఛలను ఆమేన్ చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఎవరి సంబంధులట? మనందరం ఇప్పుడు ఎవరి సంబంధులము? అందరు చెప్పండి, ఎవరి సంబంధులమండి? మనకి ఈ లోకంలో చాలామంది ధనవంతులు స్నేహితులు ఉండొచ్చు, చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు స్నేహితులుగా ఉండవచ్చు, చాలామందికి మనము స్నేహితులమై ఉండవచ్చు. కానీ ఇప్పుడైతే క్రీస్తు సిలువ మరణము ద్వారా ఇప్పుడు మనం ఎవరికి సంబంధులము? క్రీస్తు యేసు సిలువ సంబంధులం. మరొకసారి చదువమ్మా. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్ఛలతోనూ దురాశలతోనూ. ఆమేన్. ఏమేసి ఉన్నాం మనము? దురాశలను. అలాగే శరీర సంబంధమైన దేవునికి వ్యతిరేకమైన పాప శాపమును క్రీస్తుతో పాటు మనం కూడా ఏం చేశాము? సిలువ వేశాము. గనుక ఆయన సంబంధులము. హల్లెలూయా. మనము పాపములన్నీ సిలువలో గనక క్షమించబడకపోతే, యేసు రక్తములో క్షమించబడకపోతే ఈరోజు మనము ఆయనకు సంబంధులమే. ఆయనకు మనకు ఏ సంబంధము లేదు. మనము మన దురాశలను, మనకున్న శరీర బలహీనతలను, మన రోగములను, మన పాపములను, మన శాపములను ఏం చేశాము? సిలువ వేశాము. హల్లెలూయా. ఇక జీవించువాడు ఎవరట? యేసే. హల్లెలూయా. యేసే మనలో జీవిస్తున్నాడు. కనుక సిలువకున్న ప్రాధాన్యతను గమనించాలా. తర్వాత వచ్చిన చదువుకుందాం. కింది భాగం చదవండి.
మనము ఒకరికి ఒకరు, దేవుని పిల్లలమైన మనము ఒకరికి ఒకరు వివాదములు లేపకయు, ఒకరి యందు ఒకరు అసూయ పడకయు, ఎక్కువగా అతిశయపడకయు ఉందాము. హల్లెలూయా. సిలువ రక్త సంబంధులంట ఇలాంటి పద్ధతులను కలిగి ఉంటారు. దేవుని బిడ్డలారా, అలాగిన మనం కూడా సాగిపోవాలని దేవుని వాక్యం చేత ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అదే గలతీ పత్రికల 2వ అధ్యాయం 20వ వచనం ఒక మాట చదువుకుందాం. గలతీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఎవరితో పాటు అండి? యేసయ్య సిలువ మీద ఒక్కడే కనబడుతున్నాడో. నువ్వు ఎక్కడ చూసినా యేసయ్య కనబడతాడు. ఆ ఇద్దరు దొంగలు కనబడతారు, ముగ్గురు సిలువ మీద ఉన్నట్లుగా. ఆ గొలగొత్తా కొండ మీద ఆ దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనం ఏం చూడాలంటే, ఇప్పటి వరకు చదువుకున్నాం, మన దోషములు, పాపములు, మన అతిక్రమములు అన్నీ కూడా యేసయ్యతో పాటు ఏమైపోయాయి? సిలువ వేయబడ్డాయి. అది కూడా చూడాలా మనం. యేసయ్యనొక్కనే కాదు. హల్లెలూయా. ఆ యేసయ్య సిలువ చూస్తున్నప్పుడల్లా ఇదే సిలువను యేసయ్య నా పాపముల కొరకు, నా శాపముల కొరకు ఆయన బలైపోయాడని ఆ సిలువను చూస్తున్నప్పుడల్లా నువ్వు అనుకో, నీ పాపాలన్నీ ఆ సిలువలో యేసయ్య భరించాడు. దేవుని బిడ్డలారా, అందుకే చాలా చక్కటి మాట చదవండి. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడిన వాడనైతే ఇక జీవించేవాడను నేను కాను. నా యేసుతో పాటు నా పాపములన్నీ సిలువ వేయబడి ఉన్నాయని నువ్వు నమ్మితే మనము ఇక జీవించేదిక నేను కాదు, నాలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, ఇక్కడ చేరిన మనందరం కూడా ఏదో సంవత్సరానికి ఒక్కసారి లెంట్ డేస్ ఏదో జ్ఞాపకం చేసుకొని ఉపవాసాలుండి ఆ సిలువను మరిచిపోవడం కాదు. నువ్వు మోకరించినప్పుడల్లా ఆ సిలువ నీకు కనబడుతూ ఉండాలా. ఆ సిలువలో యేసయ్య బలైపోయిన బలి పశువుగా ఉన్న ఆయన రక్తములో నీ పాపాలన్నీ కొట్టుకొని పోయినట్లుగా, నీ పాపాలన్నీ క్షమించబడినట్లుగా, నీ పాపాలకు పరిహార్థంగా ఫలితంగా దేవుడు రక్షణ ఇచ్చినట్లుగా నువ్వు భావించాలా. సిలువను ఆ రూపంలో నువ్వు చూడాలా. హల్లెలూయా. సిలువనే దేవుడుగా భావించొద్దు. ఆ సిలువ మీద ఉన్న యేసయ్య దేవుడు నీ పాపాలన్నీ ఏం చేశాడట? ఆ సిలువ మీద కొట్టి పారవేశాడు. గనుక పౌలు అంటున్నాడు, ఇక జీవించువాడను నేను కాను. ఎవరున్నారు నాలో? అందరు చెప్పండి, ఎవరున్నారు నాలో? యేసే ఉన్నాడు. హల్లెలూయా. యేసయ్య బలైపోయాడు మనకు. అందుకే ఇంతకుముందు పాడుకున్నాం కదా, సిలువలో ఆ ఘోర కలువరిలో యేసయ్య ఏమైపోయాడు? బలైపోయాడట. ఎవరి కొరకు? మన కొరకు, మన పాపముల కొరకు, మన శాపముల కొరకు. అందుకే ఆ సిలువను చూచినప్పుడల్లా నువ్వు సంతోషంగా ఉండాలి. ఎందుకు తెలుసా? నీ భారం, నీ బరువు, నీ పాపము, నీ శాపము ఆ సిలువ మీద ఉంది. అందుకే సిలువను ఎందుకు ఇష్టపడతారంటే ఆ సిలువ మీద యేసయ్య ఉన్నాడు. దాని మీద కూడా నీ రోగాలన్నీ, నీ పాపాలన్నీ, నీ శాపాలన్నీ యేసయ్య ఏం చేశాడు? కొట్టివేశాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దాం. హల్లెలూయా. ఆ గొల్గొత్తా కొండ మీదకి ఎందుకు తీసుకెళ్ళి యేసయ్యను సిలువ వేశారో తెలుసా? ఇజ్రాయేల్ దేశంలో ప్రపంచానికి నడిబొడ్డుగా ఉన్నటువంటి ఆ దేశంలోనే యేసయ్యను ఎందుకు సిలువ వేశారో తెలుసా? ఆ పైన ఉన్నటువంటి ఆ యొక్క రక్తము కారుతూ ఈ భూమి మీద ఉన్న ప్రజలందరి పాపాలన్నీ కొట్టుకొని పోయేటట్లు చేశాడు. హల్లెలూయా. అందుకే మనము సిలువను గౌరవిస్తున్నాం, గణపరుస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఆ సిలువలో అంత ప్రాధాన్యత ఉంది. సిలువ మరణము ద్వారానే యేసయ్య మనకు తండ్రిగా, దేవుడిగా, మనకు రక్షకుడిగా మనకు కనబడుతూ ఉన్నాడు. మన పాపాలన్నీ అందులో తొలగిపోయాయని మనం గ్రహించి దేవునిలో సాగిపోవాలని కోరుతూ ఉన్నాం. తర్వాత చదవండి, జీవించువాడను నేను కాను, ఇక నాలో ఎవరున్నారు? అందరు చెప్పండి, ఇప్పుడు ఎవరున్నారు మనతోటి? చెప్పండి, రక్షించబడిన మనతో ఎవరున్నారు? అందుకే సిలువ అంట శక్తి. హల్లెలూయా. ఎందుకంటే యేసయ్య జీవిస్తున్న మనతో ఉన్నాడో, ఆయన జీవం మనలో ఉంది, ఆయన ఆత్మ నడిపింపు మనలో ఉంది, పరిశుద్ధాత్ముడు మనతో ఉన్నాడు గనుక
మనం ఏ విషయంలో భయపడకుండా ధైర్యంగా దేవుడున్నాడు, నా ప్రభు ఉన్నాడు, ఆయన రక్షించుటకు సమర్థుడు, ఆయన ఏదైనా చేయడానికి సమర్థుడు. ఎన్ని శోధనలు, కష్టాలు, ఇబ్బందులు, ఇరుకులు వచ్చినా నా దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మొన్న చనిపోయినటువంటి దేవుని సేవకుడు ప్రవీణ్ పగడాల గారి గురించి షాలేం గారు ఒక పత్రిక పాట రాస్తున్నాడు. ఆయన షాలేం రాజు గారు, మీకు తెలుసు. ఆయన ఒక పాటలో ఏం పెట్టాడంటే, యేసు ప్రభువేమో కలువరి శిలువలో అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. అలాగే దేవుని సేవకుడిగా ఆ క్రైస్తవ్యము కొరకు, క్రైస్తవ్యము బ్రతికుండాలని మరి వారు వచ్చి చంపేసినా కూడా క్రీస్తు కొరకు రాజమండ్రిలో తన రక్తాన్ని, క్రీస్తు సేవకుడిగా సంఘము కొరకు, అంటే సంఘ సేవకుడిగా ఆ రక్తం అంటే నిజంగా దేవుని బిడ్డలారా, ఏదో ఆయన బ్రతకలేక సేవ చేస్తలేడో, దేవుని పిల్లలంగా గ్రహించాలా. ఆయన వెళ్ళి సేవకు వస్తూ మరణించాడు, తన రక్తము సేవలో కార్చాడు. ఒక్కోసారి మన పరిస్థితులు అలాగే ఉంటాయి. శోధన వచ్చినప్పుడు అందుకే ప్రభు అంటాడు, శోధన సహించి జయించిన వాడు ధన్యుడు. సహించాలా, ఏం చేయాలా? జయించాలా. నిరీక్షణ కలిగిన వారమై యేసు మాతో ఉన్నాడు, జీవించేదిక నేను కానీ శరీరం ఏమైనా పర్వాలే. ఇప్పుడు ప్రవీణ్ గారు చనిపోయారు, పరలోకం వెళ్ళిపోయారు, కానీ ఆయన రక్తం మొర పెడుతుందంట. రక్తం మొర పెట్టినట్లు ఒక దగ్గర ఉంది, మీ అందరికి తెలుసు కదా. ఆది మానవుడైన ఆదాము అవ్వలకు దేవుడిచ్చినటువంటి ఆ రెండవ కుమారుడు హేబేలు రక్తము ఎవరికి మొర పెడుతుంది? దేవుడికి. ప్రవీణ్ గారి రక్తము కూడా ఎవరి కొరకు మొరపెడుతుంది? ఈ యొక్క దేవునికి మొరపెడుతుందట. అయ్యా, నీ గురించి ప్రకటిస్తుంటే, నీ గురించి చెబుతూ ఉంటే, నువ్వే దేవుడు అని రక్షకుడని చాటిస్తూ ఉంటే, నీవే దేవుడు అని ప్రకటిస్తూ ఉంటే, ఇదిగో నాకు, ఇదిగో మరణము అని రక్తము అలాగూ ఘోషిస్తుందంట, మొర్ర పెడుతుందంట. దేవుని బిడ్డలారా, అందుకే మనము అధైర్యపడకుండా యేసయ్య సిలువలో కార్చిన రక్తం ఈ రోజుకు మొరపెడుతూనే ఉంది. రండి, ప్రయాసపడి భారం మోసుకునిచున్న వారలారా, నా యొద్దకు రండి, నేను మీకు రక్షణ ఇస్తానని ఇంకా ఆయన రక్తం ప్రవహిస్తూనే ఉంది. హల్లెలూయా. ఎవరైతే వచ్చి ఆ రక్తంలో వారి పాపాలు కడుక్కుంటారో వారితో యేసయ్య ఉంటాడు. అందుకే అంటున్నాడు, జీవించువాడను నేను కాను, నాలోనే ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు గనుక ఏ భయమో లేదండి. శరీరానికి ఏమైనా పర్వాలే, నీలో ఎవరున్నారు? యేసు ఉన్నాడు. ఆయన నీ ఆత్మను స్వాధీనం చేసుకున్నాడు. ఆయన బిడ్డగా నువ్వు జీవించాలా. అందుకే ఈ శిలువ మరణం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. తర్వాత అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్ములను ఎవడు భ్రమ పెట్టెనో సిలువ వేయబడిన వాడైనట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శించబడేను కదా. హల్లెలూయా. ఈ గుడ్ ఫ్రైడే వచ్చిన తర్వాత 7 మాటలు సిలువ మీద పలికిన మాటలన్నీ మనము సంఘంలో 7 వ్యక్తులు వాటి గురించి వివరిస్తుంటారు, చదువుతుంటారు, అలాగే పాడుతూ ఉంటారు. ఆ రోజు పెద్ద ప్రోగ్రాం, సంఘం అంతటి ఇన్వాల్వ్ అవుతారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక్క రోజే కాదు. ఓ అవివేకులైన గలతీయులారా, ఎందుకు మీరు బాధపడతారో, ఎందుకు మీరు కృంగిపోతారో, ఎందుకు మీరు అధైర్యపడతారో, ఎందుకు మీరు ధైర్యం చెడిపోయారో, ఎందుకు కృంగిపోతున్నారో, ఇదిగో మీ యేసయ్య మరి ఆ కలువరి సిలువలో మీ శ్రమలు, మీ బాధలు, మీ కష్టాలు, మీ ఇబ్బందులు, మీ పాపపు శాపమంతా మూటగట్టుకొని ఆయనతో కూడా సిలువ వేశాడనే సంగతి మీరు కన్నులారా చూచి ఎందుకు అధైర్యంగా ఉంటున్నారు? దేవుని బిడ్డలారా, యేసయ్య బిడ్డలమైన మనకు కూడా ఈరోజు దేవుడు అదే చెప్తున్నాడు. మనం ఎప్పుడు కూడా అధైర్యపడద్దు, ధైర్యంగా ఉండి నా ప్రభువు నాలో జీవిస్తున్నాడు. హల్లెలూయా. నా ప్రభువు నాతో ఉన్నాడు. ఆయన నా ఘోరమైన పాపముల కొరకు ఆ కలువరి సిలువలో చనిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇందులో ఒక వచనంలో రాయబడుతున్న మాట వింటే మన హృదయాలన్నీ నిజంగా కలవరపడుతూ ఉంటాయి, బాధపడుతూ ఉంటాయి. ఏ నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు. హల్లెలూయా. ఏ నేరం చెయ్యని ఆయనకు శిక్ష పడింది. ఒక్కొక్కసారి మనకు కూడా కొన్ని ఇబ్బందులు వస్తాయి, శోధనలు వస్తాయి, ఇబ్బందులు కలుగుతాయి. ఏ నేరం చేసినా చేయకపోయినా ఒక్కోసారి చెయ్యని నేరానికి బలి కావాల్సి వస్తుంది. బలైపోయినటువంటి పరిస్థితిలో నువ్వు అనుకుంటావు, నేను ఇంతగా యేసయ్య బిడ్డనే,
ఇంతగా దేవుని కొరకు నా యొక్క జీవితం అంతా అర్పించుకున్నాను, దేవుని మందిరానికి వెళ్తాను, దేవుని గురించి పాడతాను, దేవుని స్తుతిస్తాను, మహిమపరుస్తాను, నాకే అన్ని కష్టాలు వచ్చాయి, నాకే అన్ని ఇబ్బందులు వచ్చాయి, నాకే అన్ని శోధనలు వచ్చాయి, నాకే అన్ని ఆర్థికపరమైన మానసికపరమైన రకరకాలైన ఒత్తిడులు వచ్చాయని నీకు నీవే కృంగిపోతున్నప్పుడు ఇది జ్ఞాపకం చేసుకోండి. ఓ అవివేకులైన గలతీలారా, మీ శాప పాపములన్నీ యేసయ్యతో ఏమైపోయాయి? సిలువ వేయబడ్డాయని మీరు ముఖాముఖిగా చూసి కూడా ఎందుకు అధైర్యపడుతున్నారు? హల్లెలూయా! యేసయ్య మన పాపముల కొరకు బలైపోయాడు. దేవుని బిడ్డలారా, సిలువలో శక్తి దాగి ఉంది. అందరు చెప్పండి, ఏముంది సిలువలో? శక్తి దాగి ఉంది. దేవుని సంగమా, దేవుని బిడ్డలమైన మనం ఆ శక్తి దాగి ఉన్న చోట నా దాగు చోటు నీవే. అందరు చెప్పండి, మన దాక్కునే స్థలం ఎవరంట? యేసయ్యే మన దాగు చోటు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెబుదాం. బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా, సిలువలో ఆ సిలువలో ఆ ఘోర కల్వరిలో తురువాల మధ్యలో రేలాడిన యేసయ్యా, తురువాల మధ్యలో రేలాడిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, బలి అయిన యేసయ్యా, నిలువెల్ల నలిగితివా, నీవెంతో అలసితివా. హల్లెలూయా! యేసయ్య మన పాపముల కొరకు బలైపోయాడు. ఓ అవివేకులైన గలతీలారా, మీరెందుకు దిగులు పడుతున్నారు? మీరెందుకు వేదన పడుతున్నారు? మనం కూడా ఏదైనా శోధన రాగానే, ఏదైనా కష్టం రాగానే, ఏదైనా అనుకోని సమస్యలో మనం పడి ఉండగానే ఒకసారి బాధపడతాం. మొన్నటి దినమందు పోయిన వారంలో మంగమ్మ గారు సాక్ష్యం చెప్పారు. తన కుమారుడు శేఖర్ గురించి చాలా భయంకరమైన వలయములో చిక్కుకొని ఉన్నాము. ఆ టైంలో గనక మా యేసు ప్రభువు, మా దేవుడు గనక సహాయం చేయకపోతే, వాళ్ళంతా కూడా ఉన్నవాళ్ళు, గొప్పవాళ్ళు, భాగ్యవంతులు, డబ్బున్నవారు, హోదా ఉన్నవారు, వాళ్ళందరి మధ్యలో నా కుమారుడు నలిగిపోయాడు. దేవుని బిడ్డలారా, ఏ తప్పు చేశాడో తెలియలేదో, లేకుంటే ఏం జరిగిందో ఏం జరగలేదో, కానీ మరి ఆ యొక్క పరిస్థితులన్నీలోకి తీసుకొస్తాయి. నేరం చేయకుండానే కొన్ని నేరారోపణలు మన మీద వస్తాయి, నిందలు వస్తాయి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి. వాటిని చూచి భయపడకుండా ఇదిగో ధైర్యంగా ఉండు. హల్లెలూయా! యేసయ్య సిలువలో ఆయన శ్రమ పడ్డాడంటే ఆయన మనలాగా పాపి కాదండి. హల్లెలూయా! ఆయనలో ఏ దోషమో లేదు, ఆయనలో ఏ నేరమో లేదు. ఆయన చాలా నీతిమంతుడు. ఆయనకు సిలువ మరణం పాలైపోయాడు. ఇద్దరు దొంగల మధ్యలా ఆయన బలైపోయాడు. దేవుని బిడ్డలారా, ఒక్కోసారి మన పరిస్థితులు కూడా మనకు అలాగూ తీసుకొస్తాయి. మన ఆర్థిక పరిస్థితులే కానీ, మన మానసిక ఒత్తిడులే కానీ, మన ఇరుగు పొరుగు వారు మన మీద నిందించే అవమానాలే కానీ, రకరకాలైన శోధనలే కానీ అలాగే మనల్ని వెంటాడి తరుముతూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఈరోజు మనము ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలా? సిలువను. హల్లెలూయా! ఈరోజు కూడా జైళ్ళలో ఏ తప్పు చేయని వారు, నిర్దోషులు జైళ్ళలో వారు చేయని దాని నేరం కొరకు భరిస్తూ జైళ్ళలో ఉన్నారు.
దేవుని బిడ్డ ఎవరో చేసిన నేరం వాళ్ళ మీద పడిపోద్ది, ఒక్కోసారి ఎవరో చేసిన తప్పు వాళ్ళ మీద పడిపోద్ది. దానికని వాళ్ళు నేరస్తులు కారు. యేసయ్య శిలువ మీద ఉన్నంత మాత్రాన ఆయన నేరస్తుడు కాదో, ఆయనలో ఏ తప్పిదమో లేదో, ఆయన నీతిమంతుడైనప్పటికీ పరిశుద్ధుడైనప్పటికీ ఆ నేరం రుజువు చేసి ఏదో రకంగా ఏదో తప్పు చేశాడని, దేశద్రోహి అని యేసు ప్రభును శిలువకు వేసి ఆయనను చంపేశారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన మనం కూడా ఒక్కోసారి అపనిందలు అనేవి రాకమానవో, ఇబ్బందులు అనేవి రాకమానవో, శోధనలు అనేవి రాకమానవో, రకరకాల హింసలు అనేవి రాకమానవో, అవన్నీ వచ్చినప్పుడు సిలువను చూడు. హల్లెలూయా. సిలువ చూడగానే అవన్నీ పటాపంచలైపోతాయి. కనుక దేవుని సంగమా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరము కూడా నీకు ఏ శోధన వచ్చినా దేన్ని చూడాలా? సిలువను చూస్తే ధైర్యం వస్తుంది. యేసును చూస్తే ధైర్యం వస్తుంది. ఎందుకంటే ఆయనతో కూడా మనం ఏమై ఉన్నామో? సిలువ వేయబడి ఉన్నాము. ఇక జీవించున్నది మనం కాదు. ఎవరున్నారు మనలో? యేసే జీవిస్తున్నాడు. అందరూ ఒకసారి దేవునికి స్తోత్రాలు చెప్దామండి. హల్లెలూయా. యేసే జీవిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు మనలో ఎవరున్నారు? అందరూ చెప్పండి, ఎవరున్నారు మనలో? క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. దేవుని బిడ్డలారా, అందుకే అధైర్యపడద్దు. సమస్యలు అనేవి పర్వతాల్లాగా ఉంటాయి, నిందలు అనేవి పర్వతాల్లాగా ఉంటాయి. మనం ఏమైపోతామో అని దుఃఖపడుతూ ఉంటాం. మన కుటుంబం ఏమైపోద్దో, మన పిల్లలు ఏమైపోతారో, మన సంఘాలు ఏమైపోతాయో, మనకున్నటువంటి బిడ్డలు ఏమైపోతారో, మన యొక్క పరిస్థితులు ఏమైపోతాయని మనకున్న ఇబ్బందులను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా ఎటువైపు చూడాలా? యేసయ్య వైపు, సిలువ వైపు చూస్తే ఆ సిలువే సమాధానం. హల్లెలూయా. ఆ సిలువే నెమ్మది. దేవుని బిడ్డలారా, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరం కూడా యేసయ్య బిడ్డలముగా నీ సమస్యలు ఒక్కసారి సిలువ వైపు పెట్టు. నీ అనారోగ్యం ఒక్కసారి సిలువను చూడు. నీ అనారోగ్య పరిస్థితిలో ఒక్కసారి సిలువ వైపు చూస్తే యేసయ్య పడ్డంత శ్రమ, అందులో కింత కూడా ఈ శ్రమంతా కూడా నీకు రాలే ఇంకా. హల్లెలూయా. ఆయన ఏ నేరము చేయకున్నా, ఒకటి తక్కువ 40 దెబ్బలు అన్యాయంగా ఆయన శరీరము ఒక నాగలితో దున్నినట్లుగా దున్ని రక్తమంతా చిల్లిపోయింది. మీకు తెలుసు, పక్కలో బల్లెపు పోటు పొడిచారు, తలకు ముళ్ళ కిరీటం పెట్టారు. ఏ పాపం చేశాడు? ఏ తప్పు చేశాడు? ప్రజలను రక్షించడానికి వచ్చినందుక, ప్రజలకు సువార్త అందించినందుక, ప్రజలకు దేవుని వాక్యం బోధించినందుక ప్రవీణ్ కుమార్ గారు ఏం చేశాడండి? ఆయన దేవుని వాక్యం బోధిస్తుంటే, దేవుని వాక్యం ఉన్నదట్టుగా చాటిస్తూ ఉంటే ఆయనను చంపేశారు. ఈ లోకంలో వారి రక్తాలు మొరపెడుతున్నాయి. దేవుని బిడ్డలారా, మనం అధైర్యపడవద్దు. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ నింద వచ్చినా, ఏదో అయినప్పటికీ ఎటువైపు చూడాలా? సిలువను చూస్తే. హల్లెలూయా. సిలువలో అన్ని యేసయ్య ఏం చేశాడు? భరించాడు. అందరూ ఒకసారి చెప్పండి, ఏం చేశాడు? నీ భారమంతా సిలువలో భరించాడు. కనుక అధైర్యపడకుండా ధైర్యంగా ఉండవు. అవివేకులైన గలతీలారా, చదవండి మా మరొకసారి. ఎవరు మిమ్మల్ని భ్రమ పెట్టాను? మీ కన్నుల ఎదుట ఏం కాలేదా? ఈ లెంట్ డేస్లో మాత్రమే యేసయ్య సిలువ మన మనసులో మెదలటం కాదో. నీ కష్టం వచ్చినప్పుడల్లా ఏం చూడాలా? సిలువను చూడు. ఆయన పడ్డ శ్రమలలో ఈ శ్రమంతా కూడా నువ్వు పడలే ఇంకా. హల్లెలూయా. ఏ నేరము చేయని ఆయన అందరి ముందు దోషిగా నిలబడ్డట. ఏ నేరము చేయని ఆయన అందరి ముందు చేతులు కాళ్ళు కట్టేశారు, పైన వస్త్రాలు తీసేశారు, దెబ్బలు కొడుతున్నారు, శిక్షిస్తున్నాడు. ఒకడు గడ్డను పెరికేస్తున్నాడు, ఒకడు మోము మీద ఉమ్మి వేస్తున్నాడు, రకరకాలుగా చిత్రహింసలు పెట్టారు. అయినా యేసయ్య అలాగే మౌని అయిందట. హల్లెలూయా. ఏ నేరము చేయని నీవు ఈ ఘోర పాపి కొరకు ఆ సిలువలో ఏమైపోయాడైనా? బలైపోయాడు. ప్రార్థన చేసుకుందాం. అందరు తల్ల వంచండి. యేసయ్య బిడ్డలముగా ఈరోజు వాక్యం వింటున్నాం. ఇది చెప్పటం సులువే, కానీ పాటించటం ఎంతో కష్టం. నీకే కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా, ఏ ఇబ్బంది కలిగినా, ఏ శాప పాపాలు అంటుకున్నాయని అనుకుంటున్నా, ఓ అవివేకులైన గలతీలారా, మీరు ముఖాముఖిగా సిలువను చూచారు కదయ్యా. ఆ సిలువలో యేసయ్య మీ కొరకు కార్చిన రక్తాన్ని చూశారు కదా. ఆ సిలువలోనే మీ పాపములు, దోషములు, మీ అతిక్రమాలన్నీ సిలువ వేయబడ్డాయి కదా.
అందుకే పౌలు అంటున్నాడు, నేను యేసుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు. నేను యేసుతో సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించేది నేను కాదు, నాలో యేసు ఉన్నాడు. నీ కష్టంలో యేసయ్య నిన్ను మర్చిపోతాడా? నీ బాధలో యేసయ్య నిన్ను మర్చిపోతాడా? నీ దుఃఖంలో యేసయ్య నిన్ను మర్చిపోతాడా? అందుకే పౌలు అంటున్నాడు, ఇక నేను కాదు బ్రతికేది, నేను బ్రతుకుతున్నానంటే నా కొరకు క్రీస్తు సిలువలో బలైపోయిన యేసే నాలో ఉన్నాడు. ఆ యేసయ్య ఈరోజు నీలో ఉంటే నీవు ఆయనతో జీవిస్తావు, ఆయనతో నిలబడతావు, ఆయనతో సాగిపోతావు, ఆయన ఉన్నాడనే ధైర్యంతో నిలబడగలుగుతావు. ఎన్ని శోధనలు వచ్చినా సిలువను చూడు. నీకేదైనా అనారోగ్యం ఉందా? సిలువ వైపు చూడు, సిలువ వైపు చూడు. నీకున్న చిన్నది అనారోగ్యం, కానీ యేసయ్య శరీరం అంతా గాయాలే. నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు, నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన గాయాలే. అది ఎవరి కొరకో కాదు, నీ కొరకే, అది మన కొరకే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవాలే మోమునాவும் యేసయ్యా మౌనివైనావే. వదకు సిద్ధమైన గొర్రె పిల్లవోలే మోమునాவும் మౌనివైనావే. దూషించి ఆకాశించి హింసించిరా నిన్న ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా. యేసయ్యా ఊహకు అందదు నీ త్యాగం యేసయ్యా. వెలియైన యేసయ్యా, బలియైన యేసయ్యా, వెలియైన యేసయ్యా.